ఏసీ వాడేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఐడియా ఉందా? ఎస్, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు టెక్నీషియన్ సాయి. హాయ్ సాయి. హాయ్ సార్. హైదరాబాద్లో ఈ యాక్సిడెంట్ జరిగింది కదా, మెయిన్ రీజన్ ఏసీలో ఉన్న కంప్రెషర్ పేలిపోవడం. అంటే ఏసీలో విండో ఏసీ ఉంటుంది, స్ప్లిట్ ఏసీ ఉంటుంది. ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ఇది స్ప్లిట్ ఏసీ సంబంధించిన కంప్రెషరా? అసలు ప్రమాదాలు ఎలా జరుగుతాయి, ప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్, ఏసీ అనేది వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్లాస్ట్ అవుతుంది. మినిమం 3 feet అనేది ఉండాలి. 3 feet అంటే ఏంటి? ఏదైనా వెంటిలేషన్ కి సంబంధించిన గోడ కానీ బిల్డింగ్ కానీ ఏది ఉండకూడదు. కంప్రెషర్ ఫ్రీ ఏరియాగానే ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి గ్యాస్ లీక్ అయిపోతుందని వేరే టెక్నీషియన్ తీసుకొచ్చి గ్యాస్ ఎక్కిస్తారు. ఎక్కడ ఎక్కిస్తారు గ్యాస్? సార్ చూపిస్తారా? ఇది పిన్ వాల్ అనమాట. ఇది పిన్ వాల్, దేని నుంచి గ్యాస్ అనేది ఎక్కిస్తారు. 1 or 2 times లీక్ అయిపోతే గ్యాస్ అనేది ఎక్కిస్తూ ఉంటారు. చాలా మంది వచ్చి లీక్ టెస్ట్ చేయరు, గ్యాస్ ఎక్కిచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అలా వేరే టెక్నీషియన్ ఎవరన్నా వచ్చి నైట్రోజన్ అనేది పెడతారు టెస్టింగ్ కోసం. నైట్రోజన్ పెట్టేటప్పుడు రేటు కుదరక లేకపోతే సంథింగ్ ఏదో విషయం వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అది వేరే టెక్నీషియన్ వచ్చినప్పుడు చెప్పకపోతే, మనకి నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అందులో ఏసీ ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడు అనేది బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఒక్కసారి నైట్రోజన్ లోపల పంపించిన తర్వాత ఒకవేళ ఏదైనా కస్టమర్ కు లేకపోతే ఆ టెక్నీషియన్ కి రేట్ కుదరకపోవడం ఏదో ఒక ఇష్యూ వల్ల అతను చెక్ చేయకుండా వెళ్ళిపోతే, వేరే టెక్నీషియన్ వచ్చి ఆ నైట్రోజన్ ని చెక్ చేయకుండా ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ అది. నైట్రోజన్ పెట్టే ముందే సాకెట్ లోంచి ప్లగ్ అడాప్టర్ తీసేయాలి. అంటే నైట్రోజన్ అంటే ఇప్పుడు ఇది ఏసీకి సంబంధించిన దీంట్లో గ్యాస్ లీక్ అవుతుందా లేదని చెక్ చేయడం కోసం నైట్రోజన్ టెస్ట్ చేస్తారు. నైట్రోజన్ గ్యాస్ లోపలికి పంపించి ఎక్కడెక్కడ లీక్ అవుతుందో అనేది చెక్ చేస్తారు. ఓకే. అది చెక్ చేసేటప్పుడు ఏమైతుందంటే, మనకి హై ప్రెజర్ పెట్టినా సరే కంప్రెసర్ అనేది బ్రేజింగ్ స్కాడ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు 500 కంటే ఎక్కువ పెట్టేస్తారు ప్రెజర్, చాలా మంది టెక్నీషియన్స్ తెలియక. అలా అయినా సరే బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది R32 గ్యాస్. చాలా మంది టెక్నీషియన్, అనుభవం లేని టెక్నీషియన్లో ఇప్పుడు నేర్చుకుని వచ్చేసిన టెక్నీషియన్లు ఎవరైనా సరే దేని మీద ఉన్న గ్యాస్ చెక్ చేయకుండా వేరే గ్యాస్ ఏదైనా ఎక్కిచ్చేసినా కానీ. సో ఇవన్నీ కూడా టెక్నీషియన్స్ కి అవగాహన ఉంటుందా జనరల్ గా? అంటే సీనియర్ టెక్నీషియన్స్ కి అందరికీ అవగాహన ఉంటుంది. 1 year, ½ year నేర్చుకుని వచ్చేసి టెక్నీషియన్స్ ఎక్కేసిన వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు జనరల్ గా ఒక యాక్సిడెంట్ జరిగితే, అంటే ఏసీ లాంటిది పేలిపోవడం జరిగితే, అది ఎక్కడ జరుగుతుంది? ఇండోర్ కి సంబంధించిన దాంట్లో ఆ ఎక్విప్మెంట్ లో జరుగుతుందా, లేదంటే అవుట్డోర్ కి సంబంధించిన దీంట్లో జరుగుతుందా? అవుట్డోర్ లోని జరుగుతుంది అండ్ ఇండోర్ లోని జరుగుతుంది. రెండిట్లోని జరుగుతుంది. ఇండోర్ లోకి వచ్చేపాటికి ఏమైతుందంటే, పవర్ ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల మనకి అది బాడీ మొత్తం ప్లాస్టిక్ ఉండడం వల్ల బ్లాస్ట్ అనేది జరుగుతుంది. అవుట్డోర్ దగ్గర వచ్చేపాటికి మన కంప్రెసర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అది ఎంతైతే గ్యాస్ ఉండాలి అంతే ఉండాలి. ఆ గ్యాస్ కంటే తక్కువ ఉన్న బ్లాస్ట్ అవుతుంది, ఎక్కువ ఉన్నా కానీ బ్లాస్ట్. ఇప్పుడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో జరిగింది కదా, ఎక్కువ మంది ఏమంటున్నారంటే, అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే, గ్యాస్ లో ఉన్న అవుట్డోర్స్ అన్ని కూడా కంజెస్టెడ్ గా ఉండడం వల్ల, అంటే బిల్డింగ్ కి మధ్య ఎక్కడా కూడా గ్యాప్ లేకపోవడం, ఆ అవుట్డోర్స్ కూడా బిల్డింగ్ లోపల వైపు పెట్టడం వల్లే ఆ వెంటిలేషన్ సక్రమంగా తీసుకోలేకపోవడం వల్ల ఒక్కసారిగా ప్రెషర్ పడిపోయి లోడ్ పడిపోయి బ్లాస్ట్ అయింది అంటున్నారు. నిజంగా అలా జరుగుతాయా? జరుగుతుందండి, 100% జరుగుతుంది. ఎయిర్ సర్క్యులేషన్ అనేది తీసుకుంటదండి. మనకి గ్యాస్ ఎప్పుడైతే కండెన్సర్ లో సర్క్యులేట్ అవుతుందో, ఆ హీటింగ్ అనేది థ్రోయింగ్ ఇవ్వాలండి. గ్యాస్ అనేది అవుట్డోర్ లో గ్యాస్ సర్క్యులేషన్ జరుగుతుందండి. మనకి ఇండోర్ లో కూలింగ్ రావాలంటే అవుట్డోర్ లో అనేది హీటింగ్ జరుగుతుంది. హీటింగ్ కండెన్సర్ జరుగుతుంది. హీటింగ్ జరిగేటప్పుడు ఫ్యాన్ మోటార్ నుంచి ఎయిర్ ఫ్రంట్కి వస్తుంది. ఆ ఫ్రంట్కి వచ్చేటప్పుడు మనం క్లోజ్ చేసేస్తే ఏరియాకి, మనకి సర్క్యులేషన్ అనేది హీటింగ్ అనేది ఓవర్ హీట్ అయిపోయి కంప్రెసర్ అనేది బ్లాస్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. అది 1 or 2 hours రన్ చేసే వాళ్ళకి జరగదు. 6 to 8 hours కంటిన్యూ రన్ చేసే వాళ్ళకి అయితే కంపల్సరీ జరుగుతుంది. అంటే ఆపకుండా ఏసీని ఆపకుండా కంప్రెసర్ అనేది 8 గంటల పాటు కంటిన్యూషన్ గా రన్ చేస్తే, అది వెంటిలేషన్ లేని ఏసీలకి అయితే కంపల్సరీ బ్లాస్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే, మనకి ఏసీ అనేది వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అవుట్డోర్కి వచ్చేపాటికి 4 ways కూడా 3 feet అనేది మెయింటైన్ చేసుకోవాలండి. ఇండోర్కి వచ్చేపాటికి సీలింగ్ నుంచి 3 inches డౌన్ చేసి అనేది ఏసీ ఫిట్ చేసుకోవాలండి. అది మెయిన్ అండి. దానికి వెంటిలేషన్ సరిగ్గా లేకపోయినా ఫ్రెష్ ఎయిర్ తీసుకోదు, దేనికి వెంటిలేషన్ లేకపోయినా హీట్ ఎయిర్ బయటికి రాదు. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇక్కడ టెక్నీషియన్ సాయి ఏం చెప్తున్నారంటే, విండోర్ కి సంబంధించిన ఏసీ ఎక్విప్మెంట్ ఉంటే, ఆ ఇండోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా కంప్రెషర్, ఆ కంప్రెషర్ నుంచి కనీసం 3 అడుగుల దూరం అనేది ఉండాలి, అంటే ఆ వెంటిలేషన్ లాక్కోవడానికి. అలాగే స్ప్లిట్ ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్ని, ఈ కంప్రెషర్ని మనం మామూలుగా సన్స్లైడ్ మీద బిల్డింగ్కి అటాచ్ చేసి పెట్టేస్తుంటాం. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ స్ప్లిట్ ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్కి సంబంధించి
ఇక్కడ నుంచి కనీసం 5 అడుగుల దూరం ఉండాలి, అంతేనా? అంతే ఇక్కడ నుంచి 5 అడుగుల దూరం అంటే కనీసం ఇక్కడ ఇంత మాత్రం. ఉండాలండి. మనం ఎంత దూరం మనకి నిల్చున్నామో అంతగా పాసిబిలిటీ లేకపోతే మినిమం 3 feet ఉండాలి. మినిమం ఖచ్చితంగా 3 feet 3 ఉండాలి. feet అనేది కంపల్సరీ ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు సిటీలో ఉండే కన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి, బిల్డింగ్ కి గ్యాప్ లేకుండానే కనీసం ఒక 1 or 2 feet మాత్రమే ఉంటాయి. Okay. అక్కడ కూడా ఏసీలు పెట్టేస్తారు. అక్కడ మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరగకపోతే మనకి ప్రమాదాలు, ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతుంది కంపల్సరీ కూడా. జనరల్ గా ఇలాంటి సజెషన్స్ చేస్తుంటారా టెక్నీషియన్స్? కంపల్సరీ టెక్నీషియన్స్ అనేది చెప్తారండి. సీనియర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ పెడితే లైఫ్ లో ఇది ప్రాబ్లం వస్తుందండి, కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోతే ట్రిప్ అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి, అంతగా ఛాన్సెస్ ఏవి బయట ఏవి హీటింగ్ ఉంటే బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్తారండి. రైట్. మరి ఇండోర్ లో కూడా ఇండోర్ యూనిట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎలా అలర్ట్ గా ఉండాలి కూడా ఇండోర్ యూనిట్ గురించి కూడా చెప్తారు. ఓకే. ఇప్పుడు ఇండోర్ విషయానికి వస్తే ఇండోర్ యూనిట్ లో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇండోర్ లో ఫ్రెష్ ఎయిర్ అనేది రావాలి. ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి పైన ఉంటది, కాయిల్ అనేది పైన ఉంటది. అంటే ఇది ఇండోర్ పైన ఇండోర్ పైన ఉంటది ఓహో. కూలింగ్ కాయిల్ అనేది ఇండోర్